నమస్తే, గుడ్ మార్నింగ్. బిజ్ బజ్ కార్యక్రమానికి స్వాగతం. రైట్, ఎప్పటిలాగే స్టాక్స్ ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? అయితే స్టాక్స్ గురించి తెలియకుండా ఇన్వెస్ట్ చేస్తే నష్టపోతాం. ఖచ్చితంగా దాని గురించి అవగాహనతో తెలుసుకుని ఇన్వెస్ట్ చేస్తే సరైన మార్గంలో మంచి లాభాలు పొందొచ్చు. దీనికి సంబంధించి ఎప్పటిలాగే మనతో పాటు మరిన్ని విషయాలు పంచుకోవడానికి గానుగపాటి ట్రేడింగ్ అకాడమీ నుంచి శ్రీరామ్ చంద్రమూర్తి గారు స్టూడియోలో ఉన్నారు. గుడ్ మార్నింగ్ మూర్తి గారు. మీకేమైనా సలహాలు సందేహాలు ఉంటే డైరెక్ట్గా స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేసి సార్తో కూడా మాట్లాడచ్చు. మీకు ఎటువంటి పెట్టుబడులకు సంబంధించి సూచనలు కావాలన్నా డైరెక్ట్గా సార్తో మాట్లాడచ్చు. రైట్ మూర్తి గారు, గుడ్ మార్నింగ్. ఏంటి ఈరోజు మార్కెట్స్ ఏ విధంగా ఉండే ఛాన్స్ కనిపిస్తుంది? మార్కెట్స్ అయితే ఇవాళ కొంచెం స్టెబిలిటీగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే రాత్రి యుఎస్ మార్కెట్స్ బాగా ఫాల్ అయినాయి రష్యన్ ఫియర్స్ వల్ల. అలా మళ్ళీ ఏషియన్ మార్కెట్స్ కొంచెం పాజిటివ్గా ఉన్నాయి. అలాగే ఇండియన్ మార్కెట్ కూడా కొంచెం గ్యాప్ ఫ్లాట్గా ఓపెన్ అవ్వచ్చు. సో మేజర్ క్రూషియల్ సపోర్టు నిన్నటి నుంచి అనుకోండి బ్యాంక్ నిఫ్టీ ఎక్కువగా ఫాల్ ఉంది, 48,000 బ్రేక్ అయింది. అలాగే నిఫ్టీ వచ్చి 22,500 దగ్గర సస్టైన్ అయింది. సో నిఫ్టీ వరకు చాలా సపోర్టింగ్ ఉంది, ఎందుకంటే రిలయన్స్, హెచ్డిఎఫ్సి బ్యాంకు బాగా ఆపే. అలాగే బ్యాంక్ నిఫ్టీకి నిన్న ఇండస్ఇండ్ బ్యాంకు ప్రాబ్లం వల్ల బాగా డ్రాగ్ చేసింది. సో దానివల్ల నెగిటివ్ వచ్చింది. సో ఇదంతా ఏంటంటే కొంచెం సపోర్టు అంటే టెన్షన్గానే ఉంది కానీ స్లోగా ఉంది. ఇంటర్నేషనల్ మార్కెట్స్ ఎలా ఉండే ఛాన్స్? అదే ఇంటర్నేషనల్ మార్కెట్స్ వచ్చి యూఎస్ బాగా 2% దాకా ఫాల్ అయినాయి. మొన్న నాస్డాక్ కూడా డౌన్ ట్రెండ్గా వచ్చేసింది. సో ఇప్పుడు ఏషియన్ మార్కెట్స్ కొంచెం పాజిటివ్గా ఉన్నాయి, ఇక్కడ సస్టైన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే మేజర్గా డౌన్ ట్రెండ్ లేదు కానీ కొంచెం రేంజ్లో ఉండే అవకాశాలు కనపడుతున్నాయి. రైట్, ప్రతిరోజు మన కాలర్స్కి వాళ్ళ డౌట్స్ కూడా నివృత్తి చేస్తున్నాం. అవి కాకుండా కొన్ని మెసేజెస్ ద్వారా మనకి ప్రతిరోజు కొన్ని కంపెనీస్ సంబంధించి వాళ్ళ డౌట్స్ వస్తూ ఉంటాయి. రైట్, ఈ రోజు కూడా కొన్ని కంపెనీస్ లిస్ట్ ఉన్నాయి, కొంచెం అడుగుతా దాని గురించి. అపోలో సార్, ఏపీఎల్ అపోలో ఇది కొంచెం పాజిటివ్గానే ఉంది సార్. ఇది ప్రజెంట్ 1450 ఆ రేంజ్లో ఉంది. అంతకుముందు లో లెవెల్ వచ్చి ఇది 1300 ఆ రేంజ్ వచ్చింది ఫిబ్రవరిలో. అక్కడి నుంచి నార్మల్గా రేంజ్లోనే ఉంది. ఇది ఒక అబ్నార్మల్గా పైకి వెళ్ళట్లేదు, కిందకి వెళ్ళట్లేదు. 1700 అంతకుముందు హై లెవెల్లో ఉంది. సో ఇప్పుడు 1400 ఆ రేంజ్లో మళ్ళీ ఎంట్రీ తీసుకోవచ్చు. ఇది బాగానే ఇంత ఫాల్లో కూడా పెద్ద ఫాల్ అవ్వకుండా ఆగింది ఇది. సో ఇది ఒకటి బాగానే ఉంది కన్సిడరేషన్కి. నెక్స్ట్ అదాని పవర్ సెక్టర్ కూడా సస్టైన్ అవుతుంది. ఇది అంతకుముందు హై వచ్చి దాదాపు 900 ఆ రేంజ్ దాకా వెళ్ళింది, ఇప్పుడు 500 ఆ రేంజ్ ఉంది. సో వీక్లీ చార్ట్స్ పాజిటివ్ చూపిస్తున్నాయి అదానిలో పవర్లో మేజర్గా. అంతకుముందు లో లెవెల్ వచ్చి 445 అలా ఉంది. సో మళ్ళీ రీఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే 445 రేంజ్ మేజర్గా వచ్చే అవకాశాలు అన్నీ అంతకుమించి లేదు. సో ట్రెండ్ అయితే ఇక్కడ పాజిటివ్ ట్రెండ్ కనపడుతుంది. నెక్స్ట్ ఏషియన్ పెయింట్స్. ఇప్పుడు ఏషియన్ పెయింట్స్ వచ్చి బాగా సపోర్ట్ ఉంది. సో వీక్లీ చార్ట్లో బాగా సపోర్ట్ తీసుకుంటుంది. ఇది బాగా మంచి ఇన్వెస్ట్మెంట్, ఇమీడియట్గా కొంచెం చేసుకోవచ్చు. 3300 ఆ రేంజ్లో ఉంది, ఇప్పుడు 2300. అంతకుముందు హై వచ్చి 3300, ఇప్పుడు 2300 అంటే దాదాపు 1000 పాయింట్లు ఫాల్ అయింది. సో ఇక్కడ వీక్లీ చార్ట్, మంత్లీ చార్ట్ కూడా సపోర్ట్ చూపిస్తున్నాయి. సో ఏషియన్ పెయింట్ అయితే బాగానే ఇక్కడ రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఇండస్ఇండ్ బ్యాంకు నిన్న పెద్ద రూమర్ వచ్చి అకౌంట్స్లో ప్రాబ్లం వచ్చింది, అదే డెరివేటివ్ సెగ్మెంట్స్లో వచ్చిందని చెప్పి బాగా ఫాల్ అయింది సార్. దాదాపు 50% కరెక్షన్ అయిపోయింది. అంతకుముందు హై తీసుకుంటే 1500 ఉంది, ఇప్పుడు 600, 655 ఆ రేంజ్ ఉంది. అయితే ఏంటంటే ఇప్పుడు కంపెనీ రూల్ ఏం చెప్పారంటే వాళ్ళు ఈ మంత్ కూడా, ఈ క్వార్టర్ కూడా ప్రాఫిట్స్లో ఉంటారు. 1500 crores ఇది అకౌంట్స్ డిఫెక్ట్ అది ఉంది. సో అయితే ఏంటంటే ఇది ఒక ఆపర్చునిటీగా తీసుకోవాలా, థ్రెట్గా తీసుకోవాలా అంటే నా సజెషన్ ఏంటంటే కొంత ఫ్రీ అమౌంట్ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మేజర్గా వచ్చిన 500 దగ్గర ఇక మేజర్ సపోర్ట్ అయితే ఛాన్సెస్ ఉన్నాయి. 500 బిలో కూడా అయిందంటే ఎగ్జిట్ అయిపోండి. సో ఇప్పుడు 500 ఇంకా ఏంటంటే మనం ఇవన్నీ చూసాం కాబట్టి ఇంకా ఫాల్ ఉందా లేదా అనేది మేజర్ సపోర్ట్. స్టాప్ లాస్ 500 పెట్టుకొని మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. లైట్ ఒక 20%, 30% ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో ఇదే మొత్తం. నెక్స్ట్ భారతీ ఎయిర్టెల్ వచ్చి ఇది కొంచెం పాజిటివ్గానే ఉంది, కంప్లీట్ రేంజ్లో ఉంది. ఇది దాదాపు 1750 నుంచి ఇది 1660 ఆ రేంజ్లో ఉంది ప్రజెంట్. సో మేజర్ సపోర్ట్ వచ్చి 1600 దగ్గర సపోర్ట్ అది ఉంది. సో ఇది ఒక రేంజ్లో వెళ్తాం సార్, విపరీతంగా ఏం పాజిటివ్గా లేదు, నెగిటివ్గా లేదు, ఒక రేంజ్లో ఉంది, ఇది కామ్గా ఉంది.
నెక్స్ట్ బిఎస్సి సార్. బిఎస్సి ఒకటి బాగా ఫాలో అయింది సార్. ఇదేంటంటే ఆల్మోస్ట్ 6,000 నుంచి ఇప్పుడు 3,800 ఆ రేంజ్ వరకు వచ్చింది. ఇది అంతకుముందు లోయెస్ట్ లో తీసుకుంటే ఎక్కడ దాకా వచ్చిందంటే ఇది 3,000 మేజర్గా సపోర్ట్ అది ఉంది. అయితే ఇప్పుడు ఈ 3,800 3,700 మేజర్గా ఈ లో కనుక కట్టేందంటే ఇంకా ఫాల్ ఉంటుంది. కాకపోతే ఈ లో సస్టైన్ అవుద్ది లేదా చూడాలి. సో ఏంటంటే ఇది హై బీటా స్టాక్స్ బాగా ట్రేడింగ్ బాగుంటుంది. సో పెరిగిన ఒక 200-300 పాయింట్ల అప్ సైడ్ కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి బాగా డిప్లో కొంత స్టాక్ అక్యుములేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సీజీ పవర్. సీజీ పవర్ వచ్చి సీజీ పవర్ కూడా ఇప్పుడు ఇక్కడ సపోర్ట్ లెవెల్లో ఉంది. సో ఇది 600 ఆ రేంజ్లో మంచి సపోర్ట్ తీసుకుంది. అంతకుముందు లో లెవెల్ వచ్చి 550 ఆ రేంజ్లో సపోర్ట్ తీసుకుంది. అంతకుముందు హై వచ్చి 900 దాకా వెళ్ళింది. సో ఇక్కడ టెక్నికల్గా వీక్లీ చార్ట్ పాజిటివ్గానే ఉంది. సీజీ పవర్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, పాజిటివ్గానే ఉంది. నెక్స్ట్ సిప్లా సార్. సిప్లా కూడా ఇక్కడ సపోర్ట్లోనే ఉంది సార్. ఇది వీక్లీ చార్ట్ కూడా బాగానే ఇక్కడ ట్రెండ్ సపోర్ట్ తీసుకుంది. ఇది 1,400 ఆ రేంజ్లో సపోర్ట్ వచ్చింది. ఇక్కడ 16, 17, 1800, 1,700 దాకా ఇది హై వెళ్ళింది. అయితే ఇది ఇక్కడ ఏంటంటే రెగ్యులర్గా పెద్ద ట్రెండ్ అవ్వట్లేదు, యావరేజ్ మూవ్మెంట్ ఉంది డైలీ. సో మేజర్ అక్కడ ఆగిపోయింది అనమాట, హాల్ట్ అయిపోయింది మూవ్మెంట్, అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ లేకుండా. సో ఇది ఇగ్నోర్ చేయొచ్చు ఇప్పుడు. సార్ ఏంటి మార్కెట్ ఫాల్ ఉన్నప్పుడు ఇన్వెస్టర్స్ మనీ సంపాదించడానికి ఏమైనా ట్రిక్ ఏమైనా ఉందా? అంటే ఫాల్లో ఉన్నప్పుడు అసలు ఎలా సంపాదించాలని డౌట్ కూడా చాలా మంది రైస్ చేస్తారు. అవునండి. ఇప్పుడు సపోజ్ దీనికి ఏం చెప్తామంటే, ఇప్పుడు సపోజ్ మనం ఒక షేర్ కొన్నాం, ఒక 200 రూపాయల్లో కొన్నాం. అదేమైంది 150 రూపీస్, 160, 150, 120 రూపీస్కి వచ్చింది. ఇప్పుడు బాగా లాస్ అవుతుంది. ఇప్పుడు అందరూ ఏమంటారు, లాస్ అయిపోతున్నాం అంటున్నారు. నేనేమంటున్నానంటే మీరు ఆ స్టాక్ రొటేషన్ చేయడం ద్వారా మీరు డైలీ ఎంతో కొంత సంపాదించుకోవచ్చు. ఇప్పుడు చాలామంది ఇప్పుడు స్టక్ అయిపోయి ఉన్నాం. సో సెల్ సైడ్ ఉంది మార్కెట్ కాబట్టి ఏం చేయాలి, ఇప్పుడు డైలీ మార్నింగ్ చూసుకొని మీకు సపోజ్ ఒక 500 షేర్స్ ఉన్నాయి, ఒక 100 షేర్స్ అమ్మేసేయండి, మళ్ళీ కింద ఇంట్రాడేలో మళ్ళీ బై చేసుకోండి. మీకు ఆ టెక్నికల్గా అసలు ఒక చిన్న చార్ట్ చూడటం ద్వారా రెసిస్టెన్స్ సపోర్ట్స్ ఎక్కడ ఉన్నాయో చూసుకొని ఆ రేంజ్లో పైకి వెళ్ళినప్పుడు అమ్మేసేయండి, మళ్ళీ కింద లెవెల్లో కొనుక్కోవచ్చు. దీన్నే సెల్ఫ్ స్టాక్ రొటేషన్ అంటారు. సో అప్ అయినప్పుడు అమ్మేసి డౌన్ అయినప్పుడు మళ్ళీ అదే కొనండి. ఒకవేళ మీరు పైకి వెళ్ళింది ఇంకా పెరుగుతుంది అనుకోండి, లాస్ట్ బుక్ చేసేసి మన షేర్లు మనకు ఉంచేసుకోండి. అంటే ఓన్లీ ఇంట్రాడే లాగా ఇది చేసుకోవచ్చు. ఇది కొంచెం ప్రాక్టీస్ చేస్తే ఏమవుతుందంటే మనకు ఆ స్టాక్ మీద ఎటు గ్రిప్ వచ్చేస్తుంది. డైలీ మీరు దాన్ని చూడటం ద్వారా ఏమవుతుందంటే కొంత ఎర్నింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఫియర్లో ఉండి మార్కెట్లు అన్నీ డౌన్ అవుతున్నాయి కాబట్టి మనం హైలో కొన్నాం. ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు బిఎస్సీ ఉంది, సపోజ్ ఎవరైనా ఇన్వెస్ట్ చేశారు. ఇప్పుడు ఇదేంటి, ఇక్కడ పివట్ పాయింట్స్ కొంచెం హై లెవెల్లో ఎక్కడ ఉందో చూసుకొని నేను ఒక 100 షేర్లు కొన్నాను అనుకుంటే ఒక 20 షేర్లు అమ్మేయండి, ఒక 100 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకోండి, 100 పాయింట్స్ టార్గెట్ పెట్టుకోండి. ఇలా షార్ట్ టర్మ్ మనం ఇంట్రాడే ట్రేడ్ చేయటం ద్వారా మనకేమవుతుందంటే కొంత అమౌంట్ గెయిన్ అవుద్ది, రొటేషన్ వస్తుంది. అయితే మీరు ఏంటంటే ఒక 4-5 రోజులు దీని మీద కంప్లీట్గా స్టాక్ని మనం రెగ్యులర్గా చూస్తూ ఉంటే మనకి తెలిసిపోతూ ఉంటుంది దీని లెవెల్స్ ఏంటి, సపోర్ట్స్, రెసిస్టెన్స్ ఏంటి అనేది. సో అదే ఫోకస్ చేయండి. మీ స్టాక్ లాస్ అయిపోయాను అని ఫీల్ అవ్వకుండా అయ్యే స్టాక్ మీద రొటేట్ చేయండి. మేము అలాగే వచ్చాం. సో ఎక్కడో చోట మిస్టేక్ అయితే అవుతూ ఉంటుంది ఇన్వెస్ట్మెంట్లో. అంటే ఇప్పుడు అన్ని కంపెనీలు రైట్ ఎంట్రీలో మనం రైట్ పాయింట్లో కొనలేం. ఒక్కోటి హై రేంజ్లో కొంటుంటాం. ఇప్పుడు యావరేజ్ చేయడానికి ఒక్కోసారి డబ్బులు ఉండవు. సో ఎంత యావరేజ్ చేస్తాం, ఒక నార్మల్ ఇన్వెస్టర్ ఎంత చేస్తారు, చేయలేం. దాని సొల్యూషన్ సెల్ఫ్ స్టాక్ రొటేషన్. ఒకవేళ మీకు బయింగ్ అనిపించింది, బయింగ్లో మార్జిన్ ఎటు ఇస్తాడు, బై చేయండి. సో ఇప్పుడు కింద లెవెల్లో బయింగ్ ఉంటుంది కాబట్టి మనం ఎక్కువ మళ్ళీ ఇన్వెస్ట్ చేయకుండా ఇంట్రాడేలో మార్జిన్ ఇస్తారు, మార్జిన్లో బై చేసుకోండి, కొంచెం పైకి వెళ్ళంగా నమ్మేయండి. ఆ లెవెల్స్ తెలుసుకోండి సార్. మీరు లెవెల్స్ ఒక్కసారి లాస్ని తగ్గించుకోవచ్చు, మెల్లిగా తగ్గించుకోవచ్చు. డైలీ మనం అదే స్టాక్స్ని రొటేట్ చేసుకోవటం ద్వారా మీకు మనీ వస్తుంది. ఇప్పుడు 1-2 ట్రేడ్లు ఫెయిల్ అయినా మీరు కంటిన్యూగా చేస్తూ ఉంటే మీకు ఆ స్టాక్ మీద గ్రిప్ వస్తుంది ఒక 1 వీక్ చూసేపాటికి. సో ఎక్కడి వరకు సపోర్ట్ ఉంది, ఎక్కడ రెసిస్టెన్స్ ఉంది, అలా చేసుకోవచ్చు. మనతో పాటు కాల్ ఉన్నారండి శర్మ గారు హైదరాబాద్ నుంచి. శర్మ గారు గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం సార్. నమస్తే సార్, చెప్పండి సార్. సార్ నాకు 3 స్టాక్స్ అండి. ఒకటి ఆస్ట్రా మైక్రోవేవ్ ప్రొడక్ట్స్, ఒకటి ఓకే ఆస్ట్రా మైక్రోవేవ్ ప్రొడక్ట్స్ నెంబర్ 1. ఓకే. నెంబర్ 2 క్వాడ్రంట్ ఫ్యూచర్ టెక్
Quadrant Future Tech ఒకటి, ఓకే and Astra Microwave number 2. ఓకే మూడు నాట్కో ఫార్మా, ఈ మూడు తీసేసుకోవచ్చా వద్దా? అలాగే నాకో ఫార్మ్ అండి. నాట్కో నాటో ఓకే సార్. ఫస్ట్ యాస్ట్రమ్ మైక్రోవేవ్ చూద్దాం. ఇదేంటంటే ఇప్పుడు 620 దగ్గర ఉంది. ఇది అంతకుముందు 1040 దాకా వచ్చింది సార్. వీక్లీ చార్ట్ పాజిటివ్గా ఉంది సార్. ఇప్పుడు లాస్ట్ వీకే పాజిటివ్ వచ్చింది. ఇది హోల్డ్ చేసుకోవచ్చు. అంతకుముందు లో లెవెల్ చూసుకుంటే 530 550 మ్యాక్సిమం లో లెవెల్. సో ఇది ఇక్కడ సపోర్ట్ ఉంది, అంటే ఆల్మోస్ట్ మీకు 40% ఫాల్ అయింది. ఇక్కడ సపోర్ట్ వస్తుంది. ఒకవేళ మిస్ అయినా 500 520 దగ్గర మేజర్ సపోర్ట్ ఉంది. అలాగే నాట్కో ఫార్మా తీసుకుంటే నాట్కో కూడా ఇది దాదాపు 1600 నుంచి ఇప్పుడు 800 దాకా వచ్చింది. సో వీక్లీ చార్ట్లో ఇక్కడ సపోర్ట్ ఉంది సార్. ఇది అంటే ఇది కూడా 50% ఫాల్ అయిపోయింది. అంతకుముందు ఇది కూడా 700 మేజర్ సపోర్ట్ ఉంది. రెండు కూడా ఇక్కడ అమ్మేద్దు, మనీ ఉంటే యాడ్ చేసుకోండి, హోల్డ్ చేసుకోండి. ఇక్కడ నుంచి సపోర్ట్ ఆగుతుంది. రైట్. కాంట్రాక్ట్ ఫ్యూచర్ నాట్రో సార్, నాట్రో ఫార్మా. అదే నాట్కో ఫార్మా చెప్పాను. ఓకే ఓకే సార్. నెక్స్ట్ వచ్చేసి కాన్కోర్ అండి. కాన్కోర్ వచ్చి ఇది కూడా కాన్కోర్ కూడా కంటిన్యూగా ఫాలో అవుతుందండి. ఇది అంతకుముందు 1100 1200 నుంచి ఇప్పుడు 650 ఆ రేంజ్కి వచ్చింది. సో వీక్నెస్సే ఉంది. సో ఇది కూడా స్లోగా బాగా 50% ఫాల్ అయిపోయింది. కాబట్టి ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్కి ఛాన్సెస్ ఉన్నాయి. వీక్లీ చార్ట్ ఇప్పుడే పాజిటివ్ వస్తుంది. సో జాగ్రత్త చూసి ఇన్వెస్ట్ చేసుకోవాలి. కొచ్చిన్ షిప్లో కూడా చాలామంది దీనిలో చాలామంది బాగా ఇన్వెస్ట్ చేసి ఇదయ్యారు. ఇది కూడా 3000 దాకా వెళ్ళింది, ఇప్పుడు 1200 వచ్చింది. ఇది అంతకుముందు చూసుకుంటే 2000 చాలా ఫాస్ట్గా డెవలప్ వెళ్ళింది. 23లో ఇది 550 ఆ రేంజ్లో ఉంది. అక్కడి నుంచి అంత ఫాస్ట్గా వెళ్ళింది. ఇక్కడ 1200 ఆ రేంజ్లో మేజర్గా సపోర్ట్ తీసుకుంటుంది. సో వీక్లీ చార్ట్ కొంచెం పాజిటివ్గానే ఉంది ఇక్కడ. నెక్స్ట్ డాబర్ సార్. డాబర్ వచ్చి డాబర్ కూడా ఇప్పుడు 500 ఆ రేంజ్లో ఉంది సార్. ఇది 700 నుంచి ఫాల్ అయింది. సో ఎఫ్ఎంసీజీ స్టాక్స్ కొంచెం సపోర్ట్ ఉన్నాయి. సో డాబర్ కూడా సపోర్ట్ తీసుకుంటుంది ఇక్కడ. మ్యాక్సిమం లో లెవెల్ వచ్చేది 490 ఆ రేంజ్ ఉంది, అక్కడే సపోర్ట్ తీసుకుంది అది. సో ఇక్కడ నుంచి పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ దివీస్ అండి. దివీస్ ఇంకా వీక్నెస్సే ఉందండి. ఇది అంతకుముందు 6300 దాకా వెళ్ళింది. ఇది లో లెవెల్ లాస్ట్ ఇయర్ 3400 నుంచి బాగా ర్యాలీ వెళ్ళింది. సో ఇది కొంచెం వీక్నెస్ ఇంకా కంటిన్యూ అవుతుంది. నెక్స్ట్ డాక్టర్ రెడ్డిస్. ఇది కూడా వీక్నెస్గానే ఉందండి. అంతకుముందు 1400 ఉంది. ఇది ఇంకా 1100 మేజర్, ప్రీవియస్ 1200 సపోర్ట్ కట్ అయింది. సో స్లోగా డౌన్ ట్రెండ్ స్లోగానే ఉంది. ఇంకా చార్ట్స్ పాజిటివ్లోకి రాలేదు ఇది. సో ట్రెండ్ వీక్గానే ఉంది ఇది. నెక్స్ట్ ఎస్కాట్స్. ఎస్కాట్స్ కూడా చార్ట్ ఇక్కడ సపోర్ట్స్, మేజర్ సపోర్ట్స్ దగ్గర ఉంది. ఇంక ఇది బ్రేక్ అయిందంటే మళ్ళీ అంతకుముందు లో లెవెల్ వచ్చి 2700 ఇది, ఇప్పుడు 2900 ఆ రేంజ్లో ఉంది. సో ఆ లెవెల్స్కి మళ్ళీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ట్రెండ్ వీక్గానే ఉంది. గోద్రేజ్ సిబి. గోద్రేజ్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్. ఇది కూడా అంతకుముందు 1550 నుంచి ఇప్పుడు 1000 దాకా వచ్చింది. ఇక్కడ వీక్లీ చార్ట్లో ఇప్పుడు లాస్ట్ వీక్ ఇక్కడ సపోర్ట్స్ కనపడుతున్నాయి. అంతకుముందు లో లెవెల్ కూడా ఇదే రేంజ్లో సపోర్ట్ తీసుకుంది. సో దాదాపు 950 ఆ రేంజ్లో సపోర్ట్ తీసుకుంది. కాబట్టి ఇక్కడ కొంచెం ఛాన్సెస్ ఉంది. వీక్లీ చార్ట్ కొంచెం పాజిటివ్ చూపిస్తుంది సార్. గోద్రేజ్ ప్రాపర్టీ సార్. ప్రాపర్టీ కూడా ఇక్కడ పాజిటివ్గానే ఉందండి. ఎందుకంటే లాస్ట్ 2 days నుంచి రియాలిటీ స్టాక్స్ బాగా పెరుగుతున్నాయి. ఇది 3400 నుంచి ఇప్పుడు 2000కి వచ్చింది. సో రియాలిటీ స్టాక్స్ బాగానే పెరుగుతున్నాయి కాబట్టి ఇక్కడ పాజిటివ్గానే ఉంది చార్ట్. ఇది వీక్లీ చార్ట్ పాజిటివ్గానే ఉంది సార్. మార్కెట్స్ ఈ విధంగా ఉన్నప్పుడు ఆప్షనల్ ట్రేడర్స్ ఇటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, లేదా ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మంచి క్వశ్చన్ సార్. ఆప్షన్ ట్రేడర్స్ ఏంటంటే మెయిన్ చేయాల్సిన పని ఏంటంటే
డైరెక్ట్గా నేకుడ్ ఆప్షన్స్ కొనొద్దు. అంటే ఇప్పుడు ఏంటంటే మార్కెట్స్ వాలటిలిటీ విపరీతంగా ఉంది కాబట్టి ఏం చేయాలంటే కాల్ స్ప్రెడ్ చేయండి. కాల్ సపోజ్ బై చేశారనుకోండి, హయ్యర్ కాల్స్ సెల్ చేయండి. సో నేకుడ్గా ఇప్పుడు నేను వన్ సైడ్ ఉండటం వల్ల ఏమవుతుందంటే మనకి లాస్ అయిపోతున్నాం. సో దానికి సొల్యూషన్ ఏంటంటే ఓన్లీ ఆప్షన్స్ చేస్తాను అంటే ఇప్పుడు ట్రెండ్ యాక్యురేట్గా చేయలేకపోతున్నాం. కాబట్టి ఏంటంటే మీరు పుట్ ఆప్షన్ కొన్నా హయ్యర్ లెవెల్లో ఇప్పుడు ఎట్ ద మనీ కానీ ఇన్ ద మనీ కానీ కొన్నారనుకోండి, అవుట్ ఆఫ్ మనీ పుట్ ఆప్షన్ కూడా సెల్ చేసుకోండి. దానివల్ల ఏమవుతుందంటే కొంత మీకు బెనిఫిట్ అవుతుంది. అలాగే కాల్ సైడ్ ఉన్న మీరు ఆ కాల్ని హయ్యర్ లెవెల్ కాల్స్ సెల్ చేసుకోండి. అంటే నేకడ్గా వదలొద్దు మార్కెట్లో. సో ఎందుకంటే వాలటిలిటీ విపరీతంగా ఉంది కాబట్టి కవర్డ్ కాల్ లాగా చేసుకోవచ్చు. అలాగే కొంతమంది ఏం చేస్తున్నారు, కాలు పుట్టు రెండు కొంటాం అంటే కాలు పుట్టు రెండు కొని ఏది ప్రాఫిట్ వస్తే అది ఎగ్జిట్ అవ్వచ్చు కదా అంటారు. ఒకవేళ అది తీసుకున్నా ప్రాఫిట్ వచ్చింది, సపోజ్ నిన్న చూశారు, నిన్న పుట్టు కొన్న వాళ్ళకి ప్రాఫిట్ వచ్చింది. ఇప్పుడు కాలు అలా నేకడ్గా వదిలేసే బదులు కౌంటర్ హెడ్జ్ కూడా చేయండి. అంటే నేకడ్గా వదలొద్దు. ఇప్పుడు కాలు పుట్టు కొన్నా కూడా ఓకే, ఒక్కోసారి ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ ఉంది 1 month ఎక్స్పైరీ కాబట్టి అది ఛాన్సెస్ రావడానికి ఛాన్సెస్ లాజికల్గా ఉంది కాబట్టి సపోజ్ రెండో సైడ్ ఏంటంటే మీరు కాల్ అమ్మేసాం, అదే పుట్టు నిన్న ప్రాఫిట్ వచ్చింది, ఇప్పుడు కాల్ ఓపెన్లో ఉంది. ఆ ఓపెన్లో ఉన్నదాన్ని ఏం చేయాలంటే హయ్యర్ కాల్ సెల్ చేసుకోవటం ద్వారా మీరు క్లోజ్ చేయండి, నేకడ్గా వదలొద్దు. సో ఇది ఇంపార్టెంట్ అనమాట, ఓన్లీ వన్ సైడ్ వద్దు. సో అది ఆప్షన్స్ వాళ్ళకి చెప్పేది. అలాగే ఈక్విటీ ఉన్న వాళ్ళకి కూడా, ఇప్పుడు ఈక్విటీ కొన్న వాళ్ళందరికీ కూడా ఏంటంటే అది కూడా నేకడ్గా ఉంచొద్దు. సో పుట్ ఆప్షన్ కొనుక్కొని దాన్ని కవర్ చేయండి. ఈ టైంలో ఏంటంటే పుట్ ఆప్షన్స్ కొనుక్కోవడం ద్వారా ఏంటంటే లాక్ అయిపోద్ది. సో ఇప్పుడు ఇది కనుక సపోర్ట్ బ్రేక్ అయిందంటే ఇంకా లెవెల్స్ తెలియట్లేదు కాబట్టి మనం పోర్ట్ఫోలియోని కాపాడుకోవటం ఇప్పుడు చాలా ఇంపార్టెంట్. సో ఫాల్ మార్కెట్లో మేజర్ చేయాల్సింది ఏంటంటే పోర్ట్ఫోలియో కాపాడుకోవాలంటే మన క్యాపిటల్ కాపాడుకోవాలి. దానికి ఈ 2 జాగ్రత్తలు తీసుకోండి. రైట్, మరో కాల్ ఉన్నారండి, హనుమంత్ సింగ్ గారు ఖమ్మం నుంచి. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. నమస్కారం సార్. నమస్తే సార్, బాగున్నారా? బాగున్నా సార్. సార్ నాకు చెప్పింది సార్, ఇంతకుముందు పాలిక్యాప్ కూడా అంతే అయింది, పేటిఎం కూడా అంతే దిగిపోయినప్పుడు నేను ఒక 10% తీసుకుంటే ప్రాఫిట్ పొందాను. పాలిక్యాబ్ కొంచెం వాయిస్ పెంచండి. పాలిక్యాబ్. హలో సార్, నా మాట వినండి సార్. చెప్పండి. హలో, ఇంతకుముందు కూడా పాలిక్యాబ్ పేటిఎం కూడా ఇలాగే కొంచెం ప్రాబ్లం అయ్యి దిగిపోతే కొన్నాను అప్పుడు 10%. అది మంచి ప్రాఫిట్ వచ్చింది. ఇప్పుడు ఇండస్ఇండ్ బ్యాంక్ కూడా ఇండియా గ్రూప్ కాబట్టి ఇప్పుడు ఇప్పుడున్న డౌన్ లో ఒక 10% కొనుక్కుంటే నష్టం ఏంటి సార్? దానివల్ల దిగుతుంటారా? 10-20% వరకు ప్రాబ్లం లేదు సార్. ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మనము ఫ్యూచర్స్ కొనుక్కోండి, మన కెపాసిటీ లేకుండా ఎక్కువ కొనుక్కుంటాం, అది తప్పు. అలాగే టైం పీరియడ్ కూడా ఇవ్వాలి, 2-3 నెలలు మినిమం గ్యాప్ ఇవ్వాలి. సో ఇది అసలు యాక్చువల్గా మంచి ఆపర్చునిటీ. కాకపోతే 20% బిలో మీ ఇన్వెస్ట్మెంట్ 20% వరకు మీరు ఇన్వెస్ట్ చేయండి. ఒక 3 months 4 months టైం ఇవ్వాలి, అంతేగాని రేపు ఎల్లుండిలో వచ్చేస్తుందంటే రాదు. సో అలాంటిది, ఎందుకంటే ఇది మంచి కంపెనీగా ట్రై చేయొచ్చు. అయితే 480 అదేంది మేజర్ స్టాప్ లాస్ పెట్టుకోండి. 480 బ్రేక్ అయిందంటే ఇక అందులో ఏదో రియల్ ప్రాబ్లం అన్నట్టే. కాబట్టి ఆ టెక్నికల్గా అది తీసుకొని మీరు అక్కడ సపోర్ట్ పెట్టుకొని చేసుకోవచ్చు. రైట్ సార్, గ్రాసిమ్ అండ్ నెక్స్ట్. గ్రాసిమ్ కూడా ఇక్కడ మంచి సపోర్ట్ తీసుకుందండి. ఇది అంతకుముందు 2800, ఇప్పుడు 2400. ఇది పెద్దగా ఫాలో లేదు మార్కెట్లో, బాగా సపోర్ట్ తీసుకుంటుంది. వీక్లీ చార్ట్ కూడా బాగానే ఉంది, రేంజ్లో ఉంది. సో డైలీ ఇది ఇంట్రాడేకి మంచి అవకాశం, ఇంట్రాడే చేసుకోవచ్చు దీనిలో. నెక్స్ట్ హెచ్డిఎఫ్సి లైఫ్ సార్. హెచ్డిఎఫ్సి లైఫ్ వచ్చి ఇది కూడా ప్రజెంట్ 636 ఆ రేంజ్లో ఉందండి. ఇది 600 మేజర్ సపోర్ట్ తీసుకుంది. ఇది అంతకుముందు 770 అలా ఉంది. సో ఇది కూడా మేజర్గా వీక్లీ చార్ట్ బాగా సపోర్ట్ తీసుకుంది. సో షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ట్రేడింగ్ కూడా మంచి ట్రేడింగ్ ప్రోడక్ట్, ఇది కూడా బాగా చేసుకోవచ్చు. నెక్స్ట్ హిందుస్థాన్ జింక్. హిందుస్థాన్ జింక్ వచ్చి చాలామంది దీనిలో లాక్ అయిపోయి ఉన్నారు. ఇది ఆల్మోస్ట్ 730 నుంచి ఇప్పుడు 427కి వెళ్ళింది. అంతకుముందు లో లెవెల్ 300, 2024
మేలో అదే మార్చిలో. సో 1 ఇయర్లో చాలా హై వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇక్కడ వీక్లీ చార్ట్ పాజిటివ్ చూపిస్తుంది. ఇది ఇక్కడ కొంత అక్యుములేట్ చేసుకోవచ్చు. హడ్కో సార్ ఇది అదే 427 పాజిటివ్గానే ఉంది హడ్కో. ఓకే, ఐడిబిఐ ఒక నిమిషం. హడ్కో వచ్చి ఇది కూడా 174 ఆ రేంజ్లో ఉంది. ఇక్కడ కూడా అంతకుముందు ఇది 330 ఆ రేంజ్ నుంచి ఇప్పుడు సపోర్ట్కి వచ్చింది, బాగానే ఉంది. ఇది కూడా ఇక్కడ వీక్లీ చార్ట్ పాజిటివ్గానే ఉంది. తర్వాత ఐడిబిఐ. ఐడిబిఐ కూడా ఇది దాదాపు 107 నుంచి ఇప్పుడు 72కి వచ్చింది. సో ఇది కూడా వీక్లీ చార్ట్ ఇక్కడ పాజిటివ్గానే ఉంది. సో ఇక్కడ వీక్లీ స్టోకాస్టిక్స్ కూడా పాజిటివ్ సిగ్నల్స్ వస్తున్నాయి. అంతకుముందు లో లెవెల్ వచ్చి 60, ఇప్పుడు 72. ఇప్పుడు మీరు గమనిస్తుంటే ఏంటంటే టాప్ కంపెనీలు అన్నీ కూడా ఈ సస్టైన్ అవుతున్నాయి. వీక్లీ చార్ట్స్ అన్నీ కూడా ఇక్కడ పాజిటివ్స్ చూపిస్తున్నాయి. కాబట్టి ఏంటంటే ట్రెండ్ అంత విపరీతంగా ఇంకా డౌన్ అవ్వే అవకాశాలు తక్కువ ఉన్నాయి. రైట్. నెక్స్ట్ ఇన్ఫోసిస్ అండి. ఇన్ఫోసిస్ ప్రజెంట్ ఇది యాక్చువల్గా ఇప్పుడు వీక్నెస్ స్టార్ట్ అయింది. ఇది అంతకుముందు 2000 నుంచి 1660 ఇప్పుడు వచ్చింది. ప్రీవియస్ 16 సపోర్ట్ బ్రేక్ అయింది. సో వీక్లీ చార్ట్ అయితే వీక్నెస్ ఉంది. సెల్ అండ్ రైజ్ కింద తీసుకోవచ్చుది. సో ఇది అంతకుముందు లో లెవెల్ కూడా 1600 ఆ రేంజ్కి మేజర్ సపోర్ట్ రావచ్చు. మ్యూచువల్ ఫండ్స్ కూడా ఇప్పుడు బాగా తగ్గిన ఈ సిచ్యువేషన్లో స్మాల్ క్యాప్ కానీ మిడ్ క్యాప్ కానీ అక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు అంటారా? మ్యూచువల్ ఫండ్స్ ఇప్పుడు బాగా ఇన్వెస్ట్ చేయొచ్చండి. చాలామంది ఏంటంటే బల్క్లో ఇన్వెస్ట్ చేస్తాను అనే వాళ్ళకి ఇది ఒక అడ్వాంటేజ్. అంటే ఎస్ఐపి అంటే రెగ్యులర్ కామన్ అనుకోండి. అయితే బల్క్లో ఇన్వెస్ట్ చేస్తాను అంటే స్మాల్ అండ్ మైక్రో కానీ మిడ్ క్యాప్ కానీ లార్జ్ క్యాప్ కానీ అన్నీ కూడా బాగా తగ్గి ఉన్నాయి. సో మేజర్ అమౌంట్స్ ఇన్వెస్ట్ చేద్దాం అనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి ఆపర్చునిటీ. సో దానికి సంబంధించి ఏదైనా మీకు అడ్వైస్ కావాలన్నా మేము ఫోన్ చేయండి, మేము మీకు పర్సనల్ గైడెన్స్ ఇస్తాం. సార్ మీరు చెప్పినట్టుగా ఏదైతే బాగా ఫాలో అయింది, బాగా ఇన్వెస్ట్ చేసేద్దాం అని కొన్ని కంపెనీస్లో తెలిసి తెలియక పెట్టేస్తూ ఉంటారు ఈ సిచ్యువేషన్లో. అట్లా అటువంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారంటే ఇటు మా స్టాక్స్లో పెట్టుకోమంటారా లేకపోతే మ్యూచువల్స్లో పెట్టుకోమంటారా? అంటే స్టాక్స్లో పెట్టుకుంటాను అంటే మీకు దాని మీద కొంచెం నాలెడ్జ్ పేషెన్స్ ఉంటే స్టాక్స్లో పెట్టుకోండి, మంచి రిటర్న్స్ వస్తాయి. అంటే రోజు చూడొద్దు. ఇప్పుడు ఒక స్టాక్స్లో పెట్టాం అనుకోండి ఒక 1 ఇయర్. మ్యూచువల్ ఫండ్లో ఏంటంటే మనకు అసలు కనపడదు. మ్యూచువల్ ఫండ్ అడ్వాంటేజ్ అంటే డైలీ మనం చూసుకోవడానికి ఆపరేట్ చేయడానికి ఏమి ఉండదు. ఊరికే మనీ ఇచ్చేస్తాం, వాళ్ళు దాని మీద ఆపరేట్ చేస్తారు. ఈ స్టాక్స్లో వచ్చేపాటికి ఏంటంటే మన చేతిలో ఉంటుంది కాబట్టి క్యూరియాసిటీ ఉంటుంది, డైలీ చెక్ చేస్తాం, టెంప్టేషన్ అవుతుంటాం. అది మంచి ర్యాలీని పెరిగేటప్పుడు ఏం చేస్తామంటే అమ్మేస్తాం అనమాట. సో ఎమోషనల్ కాంటాక్ట్ ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఈ స్టాక్స్ అదే లాస్ అనుకోండి అన్లిమిటెడ్ ఉంచుతాం, ప్రాఫిట్స్ అయితే ఉంచలేకపోతున్నాం మేజర్గా. అది అలాంటి పేరు ఉన్న వాళ్ళకి స్టాక్స్ కానీ మ్యూచువల్ ఫండ్స్కి అడ్వాంటేజ్. లేదంటే కొంచెం నాకు స్టాక్స్లో కూడా నా సజెషన్ ఏంటంటే బ్లెండింగ్లో పెట్టుకోవచ్చు. అంటే 50% మ్యూచువల్ ఫండ్ పెట్టుకొని 50% స్టాక్స్లో పెట్టుకోవచ్చు. గోల్డ్ అండ్ సిల్వర్ పరిస్థితి సార్? గోల్డ్ అండ్ సిల్వర్ ఏంటంటే ఇప్పుడు నిన్నటి వరకు అప్ ట్రెండ్లో ఉంది. మరి వాళ్ళ పుతిన్ గారు వీళ్ళిద్దరు కూడా పీ స్టాక్స్ కనుక వస్తే గోల్డ్ కొంచెం డౌన్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. ఎందుకంటే ఇక్కడ వాళ్ళ డీసెంట్గా ఇప్పుడు 30 days ఇది సీజ్ ఫైర్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, ఉక్రెయిన్ తర్వాత రష్యా. సో పీ స్టాక్స్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి కొంచెం దాని మీద రిలాక్స్ అయ్యే ఛాన్సెస్ ఉంది. వచ్చినది 85,000 ఆ రేంజ్కి వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ఒక 1,000 to 2,000 పాయింట్స్ డౌన్ ఉంది. క్రూడ్ అయితే కొంచెం పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో గోల్డ్ ఏమన్నా బై చేసే వాళ్ళు 1-2 days ఆగమంటారా? ఆగచ్చు అండి, 1-2 days ఆగచ్చు. సార్ నెక్స్ట్ ఏంటి, గాన్పట్టి ట్రేడింగ్ అకాడమీకి సంబంధించి నెక్స్ట్ బ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ అవబోతుంది? నెక్స్ట్ బ్యాచ్ అయితే ఈ వీక్లో స్టార్ట్ అవుతుందండి. మీకు టెక్నికల్గా ఫండమెంటల్గా మంచి నాలెడ్జ్ వస్తుంది. ఈ టైంలో ఏంటంటే ఈ మార్కెట్ ఫాల్ ఒకసారి మీరు అందరూ చూశారు కాబట్టి ఇక్కడ మనం రాంగ్ అనేది జరగకుండా రైట్ ఎలా చేసుకోవాలి, అలాగే ఒకవేళ రాంగ్ అయినప్పుడు స్టాక్స్ ఎలా రొటేట్ చేసుకోవాలి. ఇప్పుడు మన స్టాక్స్లోనే మనం ఓన్ రొటేట్ చేసి టెక్నికల్స్ నేర్చుకొని రొటేట్ చేసుకోవడం ద్వారా కూడా మీరు మనీ సంపాదించవచ్చు. అవన్నీ కూడా మీకు ఈ నాలెడ్జ్ ఇస్తాం. అలాగే టెక్నికల్ అనాలిసిస్, ఫండమెంటల్ అనాలిసిస్ ఇవన్నీ చెప్తాం. అలాగే గోల్డ్ సిల్వర్ ఇవి కూడా ఎలా చేసుకోవాలి ఏంటనేది వస్తుంది. ఒక 2 months కోర్స్ అనమాట. సో మీరు అందరూ ఇంట్రెస్టెడ్ వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి. నెక్స్ట్ ఐఆర్బి సార్. ఐఆర్బిఐ వచ్చి ఐఆర్బి దీనిలో కూడా చాలామంది
బాగా ఇరుక్కున్నారండి. ఇదేంటంటే అంతకుముందు 77 ఇప్పుడు 43 దాకా వచ్చేసింది. సో ఇక్కడ కూడా ఇంకా ఫాల్ కనపడుతుంది వీక్లీ చార్ట్. సో ఇంకొంచెం 40 ఆ రేంజ్లో సపోర్ట్ ఉంది. రైట్, థ్యాంక్ యూ మూర్తి గారు, థ్యాంక్ యూ సో మచ్. మొత్తంగా మార్కెట్కు సంబంధించి స్టాక్స్కి సంబంధించి మీకు ఎటువంటి సలహాలు కావాలన్నా, ఎటువంటి సూచనలు కావాలన్నా, అదేవిధంగా మీరు టైం లేకపోయి ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే మీకు గైడెన్స్ కావాలన్నా కూడా గానిపట్టి ట్రేడింగ్ అకాడమీ నుంచి శ్రీరామచంద్రమూర్తి గారు అందిస్తారు. స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేసి డైరెక్ట్గా ఆయన కాంటాక్ట్ అవ్వచ్చు. కొత్త బ్యాచ్ కూడా స్టార్ట్ అవుతుందంట, దానికి సంబంధించి కూడా ఏమైనా లెర్నింగ్ మీరు నేర్చుకోవాలనుకున్నా కూడా నేరుగా సంప్రదించవచ్చు. ఇది వాళ్ళ బిజ్ బస్ కార్యక్రమం. కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ.